హాయ్ ఫ్రెండ్స్, వర్షాలు పడుతున్నాయి కదా, మంచి ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. ఆనియన్ పకోడా ఆర్ ఆనియన్ వడ ఎలా అయినా అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇది రెండిట్లకి మీడియం సైజులో వేస్తున్నాం కాబట్టి. దీనికి ఏదైనా ఒక మంచి టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్స్ 4 సన్నంగా పొడవుగా తరుక్కోవాలండి. దీన్ని బాగా కట్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి, కొద్ది కారం ఉన్నవే 3 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మైదా 4 టేబుల్ స్పూన్స్ అండి. తర్వాత వచ్చేసి శనగపిండి 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా హ్యాండ్ తోటే మిక్స్ చేసుకోండి. బాగానే వాటర్ అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో సరిపోతుందండి. మనం వేసుకునే ఈ ఆనియన్ పకోడీ మంచి టేస్ట్ రావడానికి చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టండి. చూసారా, కొంచెం వాటర్ కూడా వేయకుండా ఎంత బాగా వచ్చిందో. 15 నిమిషాల తర్వాత కొంచెం పలచగా ఉంటే మళ్ళీ కొద్దిగా మైదా వేసుకోండి. తర్వాత వచ్చేసి జీలకర్ర, సోంపు, అలాగే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోండి, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఆల్రెడీ మనం వేసిన దానికి నానిపోయి ఉంటుంది కదా, కొద్దిగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసుకోండి. ఒకవేళ మాకు మైదా వద్దు అంటే ఆ ప్లేస్లో మీరు బియ్యం పిండిని యూస్ చేయొచ్చు, అయినా సరే బాగుంటాయి. ఇప్పుడు దీన్ని బాగా చేతితో కలుపుకొని ఒక మీడియం సైజ్ బాల్స్ లాగా, లేదంటే ఒక పెద్ద సైజ్ బాల్స్ లాగా వేసుకోవచ్చు, లేదంటే వడల టైప్లో వేయచ్చు. ఇక్కడ వడ టైప్లో వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వేయాలి. చూసారు, ఇలా పొంగాలన్నమాట, అలా రావాలి వడలు, ఆయిల్లా రావాలన్నమాట, అప్పుడు బాగా వస్తున్నట్టు. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇలా చేసుకుని మనం దీన్ని ఇలాగే మొత్తం పిండినంతా కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయండి. ఇంకా మనం సర్వ్ చేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అది కూడా సర్వ్ చేయడానికి బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.